నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 37 సర్గః. 37వ సర్గ. శ్రీరాముని శీఘ్రముగా తీసుకొని రమ్మని సీత హనుమంతునితో చెప్పుట, తనతో రాముని వద్దకు రమ్మని హనుమంతుడు ఆమెను కోరుట, సీత అందుకు నిరాకరించుట. సా సీతావచనం శ్రుత్వా పూర్ణచంద్రనిభాననా హనుమంతమువాచేదం ధర్మార్థసహితం వచః. పూర్ణచంద్రుని వంటి ముఖముగల ఆ సీత హనుమంతుని మాటలు విని ధర్మార్థములకు సమ్మతమైన మాట ఆతనితో ఇట్లు పలికెను. అమృతం విషసంసృష్టం త్వయా వానర భాషితం యచ్చ నాన్యమనా రామో యచ్చ శోకపరాయణః. ఓ హనుమంతుడా, రాముడు ఇతర దృష్టి లేకుండా ఉన్నాడని, శోకముతో నిండి ఉన్నాడని చెప్పినావు. అందుచే నీ మాటలు విషము కలిపిన అమృతము వలె ఉన్నవి. ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనే వాతి దారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. దైవము అత్యధికమైన ఐశ్వర్యములోనికి గాని అతి భయంకరమైన దుఃఖములోనికి గాని పురుషుణ్ణి త్రాడు కట్టి ఈడ్చుకొని పోయినట్లు ఈడ్చుకొని పోవును. విధిర్నూనమసంహార్య ప్రాణినాం ప్లవగోత్తమా సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనైః పశ్య మోహితాన్. ఓ హనుమంతుడా, ప్రాణులెవ్వరూ దైవమును దాటజాలరు, ఇది నిశ్చయము. లక్ష్మణుడు, రాముడు, నేను కష్టాలలో చిక్కుకొని ఎంత బాధపడుచున్నామో చూడుము. శోకస్యాస్య కదా పారం రాఘవోధిగమిష్యతి ప్లవమానః పరిశ్రాంతో హతనౌ సాగరే యథా. సముద్ర మధ్యములో ఓడ బ్రద్దలైపోగా ఈది ఈది అలసిపోయిన వాడు వలె ఉన్న రాముడు ఈ శోకము అంతమును ఎప్పుడు చూచునో కదా. రాక్షసానాం వధం కృత్వా సూదయిత్వా చ రావణం లంకామున్మూలితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతిః. నా భర్తయైన రాముడు రాక్షసులను సంహరించి రావణుని హతమార్చి లంకాపట్టణమును పూర్తిగా నశింపజేసి నన్ను ఎన్నడు చూడగలడో కదా. సవాచ్యః సంత్వరస్వేతి యావదేవ న పూర్యతే అయం సంవత్సరః కాలస్తావద్ధి మమ జీవితం. ఈ సంవత్సర కాలము పూర్తి అగుటకు ముందే నన్ను రక్షించుటకై తొందరపడవలెను అని ఆ రామునితో చెప్పుము. ఎందుచేతననగా నేను అంతవరకు మాత్రమే జీవించగలను. వర్తతే దశమో మాసో ద్వౌతు శేషౌ ప్లవంగమా రావణేన నృశంసేన సమయో యః కృతో మమ. ఓ హనుమంతుడా, క్రూరుడైన రావణుడు నాకు ఇచ్చిన గడువులో ఇప్పుడు 10వ మాసము జరుగుచున్నది. ఇంకా 2 మాసములు మిగిలి ఉన్నవి. విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి అనునీతః ప్రయత్నేన నచ తత్కురుతే మతిం. సీతను రామునకు తిరిగి ఇచ్చివేయుము అని సోదరుడైన విభీషణుడు ఆ రావణుని ఎంత బ్రతిమాలి చెప్పినను ఆతడు అట్టి ఆలోచన చేయుటలేదు. మమ ప్రతిప్రదానం హి రావణస్య న రోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యుః కాలవశం గతం. నన్ను తిరిగి ఇచ్చివేయుట రావణునకు ఏమాత్రము ఇష్టము కాదు.
అతడు కాలానికి లొంగిపోయినాడు. యుద్ధములో ఆతనిని మృత్యువు వెదకుచున్నది. జ్యేష్ఠా కన్యానలా నామ విభీషణ సుతాకపే తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. ఓ హనుమంతుడా, విభీషణుని పెద్ద కూతురైన నల తల్లి పంపగా వచ్చి స్వయముగా నాతో ఈ విషయము చెప్పినది. అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః అంతరాత్మా చ మే శుద్ధస్తస్మింశ్చ బహవో గుణాః. ఓ హనుమంతుడా, నిస్సంశయముగా నా భర్త నన్ను శీఘ్రముగా పొందగలడు. ఎందుచేతననగా నా అంతరాత్మ అనగా మనస్సు పరిశుద్ధముగా ఉన్నది. ఆ రాముని యందు అనేక సద్గుణములు ఉన్నవి. ఉత్సాహ పౌరుషం సత్వమానృశంస్యం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. ఓ హనుమంతుడా, రామునిలో ఉత్సాహము, పురుష ప్రయత్నము చేయుట, బలము, క్రూర స్వభావము లేకుండుట, కృతజ్ఞత్వము, పరాక్రమము, ప్రభావము మొదలైన సద్గుణములు ఉన్నవి. 14 సహస్రాణి రాక్షసానాం జఘానయః జనస్థానే వినా భ్రాత్రా శత్రుః కస్తస్య నోద్విజేత్. ఏ రాముడు లక్ష్మణుని సహాయము కూడా లేకుండా జనస్థానములో ఒంటరిగా 14,000 మంది రాక్షసులను చంపెనో ఆతనికి ఏ శత్రువు భయపడడు. నశక్యస్తులయితుం వ్యసనైః పురుషర్షభః అహం తస్య ప్రభావజ్ఞా శక్రస్యేవ పులోమజా. పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు ఎన్ని కష్టములు వచ్చినను చలించడు. శచీదేవికి దేవేంద్రుని ప్రభావము తెలిసినట్లు నాకు రాముని ప్రభావము బాగుగా తెలియును. శరజాలాంశుమాన్ శూరః కపేరామదివాకరః శత్రురక్షోమయం తోయముపశోషం నయిష్యతి. ఓ హనుమంతుడా, బాణ సముదాయములు అనే కిరణములు గల శూరుడైన రాముడనే సూర్యుడు శత్రువులైన రాక్షసులు అనే జలమును ఎండింపజేయగలడు. ఇతి సంజల్పమానాం తాం రామార్తే శోకకర్షితాం అశ్రు సంపూర్ణ నయనామువాచ వచనం కపిః. రాముని కొరకై శోకముతో కృశించి కన్నీళ్లతో నిండిన నేత్రములతో ఈ విధముగా పలుకుచున్న సీతతో హనుమంతుడు ఇట్లు పలికెను. శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతీం హర్యక్షగణ సంకులాం. నా మాట వినిన వెంటనే రాముడు వానర గణములతోనూ ఎలుగుబంట్ల గుంపులతోనూ నిండిన పెద్ద సైన్యముతో శీఘ్రముగా రాగలడు. అథవా మోచయిష్యామి త్వామద్యైవ వరాననే అస్మాద్దుఃఖాదుపారోహ మమ పృష్ఠమనిందితే. సుందరమైన ముఖము గల ఓ సీతాదేవి, లేదా నిన్ను ఇప్పుడే ఈ దుఃఖము నుండి విముక్తురాలిని చేసెదను. ఓ దోషరహితురాలా, నా వీపుపై ఎక్కుము, నిన్ను ఇప్పుడే రాముని వద్దకు చేర్చెదను. త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి హి మే వోఢుం లంకామపి స రావణం. నిన్ను నా వీపుపై కూర్చుండబెట్టుకొని సముద్రమును దాటెదను. రావణునితో సహా ఈ లంకను కూడా మోయుటకు నాకు శక్తి ఉన్నది. అహం ప్రస్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలి ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలః. ఓ సీతాదేవి, హోమము చేసిన హోమద్రవ్యము అగ్నిదేవుడు దేవేంద్రునకు అందజేసినట్లు నేను నిన్ను ప్రస్రవణ పర్వతము మీద ఉన్న రామునకు ఇప్పుడే అందజేసెదను. ద్రక్ష్యస్యద్యైవ వైదేహి రాఘవం సహ లక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా. ఓ సీతాదేవి,
విష్ణువు దైత్యులను సంహరించుటకై ఉద్యమించుచున్నట్లు లక్ష్మణ సమేతుడైన రాముడు రాక్షస వధకై ఉద్యమించుచున్నాడు. అట్టి రాముణ్ణి నీవు ఇప్పుడే చూడగలవు. త్వద్దర్శన కృతోత్సాహమాశ్రమస్థం మహాబలం పురందరమివాసీనం నాగరాజస్య మూర్ధని. మహాబలశాలి అయిన రాముడు నిన్ను చూడవలెను అను ఉత్సాహముతో ఐరావతము మీద కూర్చున్న దేవేంద్రుడు వలె ఆశ్రమములో ఉన్నాడు. అట్టి రాముణ్ణి ఇప్పుడే చూడగలవు. పృష్ఠమారోహమే దేవి మావికాంక్షస్వ శోభనే యోగమన్విచ్ఛ రామేణ శశాంకేనేవ రోహిణి. వివరణ: మా విచారాయ శోభనే అను ప్రాచ్యపాఠము స్పష్టార్థముగా ఉన్నది. అది గ్రహించటమైనది. తాత్పర్యము: ఓ మంగళప్రదురాలవైన సీతాదేవి, నా వీపుపైకి ఎక్కుము, ఆలోచించకుము. రోహిణి చంద్రుని దగ్గరకు వెళ్ళినట్లు రాముని దగ్గరకు వెళ్ళుటకు నిశ్చయించుకొనుము. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిషా మత్పృష్ఠమధిరుహ్యత్వం తరాకాశమహార్ణవౌ. నీవు నా వీపుపై ఎక్కి చంద్రునితోనూ మహా తేజస్సు గల సూర్యునితోనూ మాటలాడుచున్నావా అన్నట్లు ఆకాశ మార్గమునందు ప్రయాణము చేసి మహాసముద్రములు దాటుము. నహి మే సంప్రయాతస్య త్వామితో నయతోంగనే అనుగంతుం గతిం శక్తాః సర్వే లంకా నివాసినః. ఓ సీతాదేవి, నేను ఇక్కడి నుండి నిన్ను తీసుకుని వెళ్ళిపోవునప్పుడు ఈ లంకలో ఉన్నవారిలో ఎవ్వడూ కూడా నా వెంట రాజాలడు. యథైవాహమిహ ప్రాప్తస్తథైవాహమసంశయం యాస్యామి పశ్య వైదేహి త్వాముద్యమ్య విహాయసం. ఓ సీతాదేవి, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లు వచ్చినానో అట్లే నిన్ను నా వీపుపై ఎక్కించుకుని ఆకాశ మార్గములో వెళ్ళెదను. సందేహము లేదు, చూడుము. మైథిలీతు హరిశ్రేష్ఠా శ్రుత్వా వచనమద్భుతం హర్ష విస్మిత సర్వాంగీ హనుమంతమథాబ్రవీత్. ఆశ్చర్యకరములైన హనుమంతుని మాటలు వినగానే సీత సంతోషముతో వికసించిన సకలావయవములు కలదై ఆతనితో ఇట్లు పలికెను: హనుమందూరమధ్వానం కథం మాం వోఢుమిచ్ఛసి తదేవ ఖలు తే మన్యే కపిత్వం హరియూథప. ఓ హనుమంతుడా, ఇంత దూరమైన మార్గము నన్ను మోసికొని వెళ్ళవలెను అని నీవు ఎట్లు అనుకొనుచున్నావు? ఓ వానర నాయకుడా, దీనిని బట్టి నీవు వానరుడవు అని నిరూపించుకున్నావు. కథం వాల్పశరీరస్త్వం మామితో నేతుమిచ్ఛసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. ఓ వానరోత్తమా, ఇంత చిన్న శరీరము గల నీవు నన్ను ఇక్కడి నుండి నా భర్తయైన రాముని వద్దకు తీసుకుని పోగలవు అని ఎట్లు అనుకొనుచున్నావు? సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. వాయుపుత్రుడు శోభాసంపన్నుడు అయిన హనుమంతుడు సీత మాటలు విని, ఆహా, ఈనాడు నాకొక క్రొత్త అవమానము జరిగినది కదా అని భావించెను. నమే జానాతి సత్వం వా ప్రభావం వాసితే క్షణా తస్మాత్ పశ్యతు వైదేహీ యద్రూపం మమ కామతః. నల్లని నేత్రములు గల ఈ సీతకు నా బలము కాని ప్రభావము కాని తెలియదు. అందుచేత నేను ఇచ్ఛానుసారముగా ఎట్టి రూపము ధరించగలనో ఈమెకు చూపెదను. ఇతి సంచింత్య హనుమాంస్తదా ప్లవగ సత్తమః దర్శయామాస వైదేహ్యాః స్వరూపమరిమర్దనః. వానరశ్రేష్ఠుడు శత్రు సంహారకుడు అయిన హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి సీతాదేవికి తన స్వరూపమును చూపించెను. సతస్మాత్ పాదపాద్ధీనమాప్లుత్య ప్లవగర్షభః
తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్. ధీమంతుడు వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు ఆ వృక్షము నుండి క్రిందికి దుమికి సీతకు నమ్మకము కలిగించుటకై పెరుగుటకు ప్రారంభించెను. మేరు మందర సంకాశో బభౌ దీప్తానల ప్రభః అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. ఆ వానరోత్తముడైన హనుమంతుడు మేరు పర్వతము వలె మందర పర్వతము వలె ఉన్నతమైన శరీరముతో ప్రజ్వలించుచున్న అగ్ని వంటి కాంతితో ప్రకాశించుచూ సీత ఎదుట నిలచెను. హరిః పర్వత సంకాశస్తామ్రవక్త్రో మహాబలః వజ్రదంష్ట్రనఖో భీమో వైదేహీమిదమబ్రవీత్. ఎర్రని ముఖముతోనూ వజ్రము వంటి కోరలతోనూ గోళ్లతోనూ భయంకరుడై పర్వతము వలె ఉన్న మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు సీతతో ఇట్లు పలికెను. సపర్వతవనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకామిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే. పర్వతములు, వన ప్రదేశములు, కోట బురుజులు, ప్రాకారములు, ముఖద్వారములు, ప్రభువైన రావణుడు, వీటిని అన్నింటితో సహా ఈ లంకాపురమును కూడా తీసుకుని వెళ్ళుటకు నాకు శక్తి ఉన్నది. తదవస్థాప్యతాం బుద్ధిరలం దేవి వికాంక్షయా విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం. ఓ సీతాదేవి, ఈ కారణముచే సందేహము విడచి మనస్సును స్థిరముగా చేసుకొనుము. నా వెంట వచ్చి లక్ష్మణ సమేతుడైన రాముని దుఃఖము పోగొట్టుము. తం దృష్ట్వా భీమ సంకాశమువాచ జనకాత్మజా పద్మపత్ర విశాలాక్షీ మారుతస్యౌర సంసుతం. పద్మపత్రముల వలె విశాలములైన నేత్రములు గల సీత భయంకరాకారముతో ఉన్న ఆ వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమంతుని చూచి ఇట్లు పలికెను. తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వాయోరివ గతిం చైవ తేజశ్చాగ్నేరివాద్భుతం. ఓ వానరోత్తమా, నీ ధైర్యమును బలమును వాయువునకు వలె నీకున్న అడ్డులేని గమనమును అగ్ని తేజస్సు వలె అద్భుతమైన నీ తేజస్సును నేను ఎరుగుదును. ప్రాకృతోన్యః కథం చేమాం భూమిమాగంతుమర్హతి ఉదధేర ప్రమేయస్య పారం వానర పుంగవా. ఓ వానర శ్రేష్ఠుడా, ఊహింప శక్యము కాని ఈ సముద్రమును దాటి సామాన్యుడెవ్వడైనా ఈ ప్రదేశమునకు రాగలడా? జానామి గమనే శక్తిం నయనే చాపి తే మమ అవశ్యం సంప్రధార్యాశు కార్యసిద్ధిర్మహాత్మనః. నీవు నన్ను తీసుకొని వెళ్ళగలవు అను విషయమును నేను ఎరుగుదును. మహాత్ముడైన రాముని కార్యము ఎట్లు చెడిపోకుండునో మనము నిర్ణయించవలసి ఉన్నది. అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా నఘా వాయువేగస వేగస్య వేగో మాం మోహయేత్తవా. నేను నీతో వెళ్ళుట యుక్తము కాదు. ఇందుచేతననగా వాయువేగముతో సమానమైన వేగముతో నీవు వెళ్ళుచున్నప్పుడు నా మనస్సు కంగారు పడవచ్చును. అహమాకాశమాపన్నాహ్యుపర్యుపరి సాగరం ప్రపతేయం హితే పృష్ఠాద్ భయాద్వేగేన గచ్చతః. నీవు మహావేగముతో వెళ్ళుచున్నప్పుడు నీ వీపు మీద ఉన్న నేను సముద్రమునకు చాలా ఎత్తుగా ఆకాశములో ప్రవేశించగానే కళ్ళు తిరిగి క్రింద పడిపోవుదును. పతితాసాగరే చాహం తిమినక్రఝశాకులే భవేయమాశు వివశాయాదసామన్నముత్తమం. నేను వివశురాలనై తిమింగలములతోనూ మొసళ్లతోనూ సొరచేపలతోనూ నిండిన సముద్రములో పడిపోయి జలజంతువులకు మంచి ఆహారము అయిపోవుదును. నచ శక్ష్యే త్వయా సార్ధం గంతుం శత్రువినాశన కళత్రవతి సందేహస్త్వయ్యపి స్యాద సంశయః. శత్రు వినాశకుడవైన ఓ హనుమంతుడా, నేను నీతో వచ్చుట మంచిది కాదు.
నీవు నీతో ఉన్న నన్ను కూడా రక్షించవలసి ఉండును కదా. అప్పుడు నీ ప్రాణాలకు కూడా సందేహము కలుగవచ్చును. హ్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసా భీమ విక్రమాః అనుగచ్చేయురాదిష్టా రావణేన దురాత్మనా. నీవు నన్ను తీసుకొని పోవుచుండగా చూచి భయంకరమైన పరాక్రమము గల రాక్షసులు దురాత్ముడైన రావణుడు ప్రేరేపింపగా నిన్ను వెంబడింతురు. తైస్త్వం పరివృతః శూరైః శూలముద్గర పాణిభిః భవేస్త్వం సంశయః ప్రాప్తో మయా వీరకళత్రవాన్. ఓ వీరుడా, శూలములు ముద్గరములు హస్తములందు ధరించిన ఆ శూరులు నిన్ను చుట్టుముట్టెదరు. ఆ సమయమునందు నన్ను కూడా రక్షించవలసిన నీ పరిస్థితి సంశయములో పడును. సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసాస్త్వం నిరాయుధః కథం శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుం. ఆకాశము మీద అనేకులు రాక్షసులు ఆయుధములు ధరించి వచ్చెదరు. నీవో ఆయుధము ఏదీ లేక ఒంటరిగా ఉందువు. ఇట్లు నన్ను రక్షించుకొనుచు ఎట్లు ప్రయాణము సాగించగలవు? యుధ్యమానస్య రక్షోభిస్తవతైః క్రూర కర్మభిః ప్రపతేయం హితే పృష్ఠాద్ భయార్తా కపి సత్తమా. ఓ వానరశ్రేష్ఠ, నీవు క్రూరమైన పనులు చేయు రాక్షసులతో యుద్ధము చేయుచుండగా నేను భయముచే పీడితురాలనై నీ వీపు నుండి పడిపోవుదును. అథ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథం చిత్సాం పరాయే త్వాం జయేయుః కపి సత్తమా. ఓ వానరోత్తమా, అప్పుడు భయంకరులు గొప్ప దేహములు కలవారు బలవంతులు అయిన రాక్షసులు ఏదో విధముగా నిన్ను జయించి వేయవచ్చును. అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్య తే పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాప రాక్షసాః. లేదా నీవు యుద్ధము చేయుచు నా విషయమున ఏమరుపాటుతో ఉండగా నేను క్రింద పడిపోవచ్చును. అప్పుడు నన్ను రాక్షసులు పట్టి తీసుకుని పోవచ్చును. మాం వా హరేయుస్త్వద్ధస్తాద్విశసేయురథాపి వా అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయ పరాజయౌ. లేదా ఆ రాక్షసులు నీ నుండి నన్ను హరించవచ్చును లేదా చంపివేయవచ్చును. యుద్ధములో జయాపజయములు నిశ్చితములు కావు కదా. జయము కలుగవచ్చును, పరాజయము కలుగవచ్చును. అహం వాపి విపద్యేయం రక్షోభిరభితర్జితా త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవేన్నిష్ఫల ఏవతు. ఓ వానరోత్తమా, లేదా రాక్షసులు నన్ను భయపెట్టగా నేను ఆపద చెందవచ్చును. ఇట్లు నీ ప్రయత్నము విఫలమే అగును. కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశో హీయే త్వయా శస్తైస్తు రాక్షసైః. నీవు రాక్షసులను అందరినీ చంపుటకు సమర్థుడవే, కాని రాక్షసులను అందరినీ నీవే చంపినచో రాముని కీర్తికి దెబ్బ తగులును. అథ వాదాయ రక్షాంసి న్యసేయుః సంవృతే హి మాం యత్ర తేనాభిజానీయుర్హరయో నాపి రాఘవౌ. లేదా రాక్షసులు నన్ను తీసుకొని పోయి వానరులకు కాని రామ లక్ష్మణులకు కాని తెలియని రహస్య ప్రదేశమునందు ఎక్కడైనా దాచివేయవచ్చును. ఆరంభస్తు మదర్థోయం తతస్తవ నిరర్థకః త్వయా హి సహ రామస్య మహానాగమనే గుణః. అప్పుడు నా కోసము నీవు చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైపోవును. అందుచేత రాముడు నీతో కలిసి వచ్చుటయే మంచిది. మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాం చ మహాబాహో తవ రాజకులస్య చ. ఓ హనుమంతుడా, మహాత్ముడైన రాముడు, అతని సోదరులు, నీవు, నీ రాజైన సుగ్రీవుడు మొదలైన వారు
వీరందరి జీవితము నా మీద ఆధారపడి ఉన్నది కదా. తౌ నిరాశౌ మదర్థం తు శోక సంతాపకర్షితౌ సహ సర్వర్క్షహరిభిస్త్వక్ష్యతః ప్రాణ సంగ్రహం. నా నిమిత్తమై శోక సంతాపములతో కృషించి ఉన్న ఆ రామలక్ష్మణులు సమస్తమైన ఎలుగుబంటులు వానరులు నిరాశచే ప్రాణములు విడచెదరు. భర్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానరా న స్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవా. ఓ వానరోత్తమా, పాతివ్రత్య ధర్మమును అనుసరించి నేను రాముడు తప్ప మరి ఏ పురుషుని శరీరమును స్పృశించను. ఈ శ్లోకములోని ఉత్తరార్ధానికి బదులు నాహం స్పృష్టుం స్వతో గాత్రమిచ్ఛేయం వానరోత్తమ అను గోరఖ్పూర్ పాఠము బాగున్నది. అనగా నేను నా అంతట నేనుగా స్పృశించుటకు ఇచ్చగించను అని అర్థము. స్వతః అని చెప్పడములో అందమున్నది. తరువాతి శ్లోకము ఈ భావాన్నే వివరిస్తూ ఉన్నది. యదహం గాత్ర సంస్పర్శ్యం రావణస్య బలాద్గతా అనీషా కిం కరిష్యామి వినాథా వివశాసతి. బలాత్కారము వలన రావణుని శరీర స్పర్శ నాకు కలిగినది అన్నచో ఆ సమయములో రక్షించే నాథుడు లేక స్వయముగా రక్షించుకునే శక్తి లేక పరాధీనురాలనైన నేను ఏమి చేయగలను. యది రామోదశగ్రీవమిహ హత్వా స బాంధవం మామితో గృహ్య గచ్ఛేత తత్తస్య సదృశం భవేత్. రాముడు ఇక్కడ బంధు సహితుడైన రావణుని సంహరించి నన్ను ఈ ప్రదేశము నుండి తీసుకుని వెళ్ళినచో అది అతనికి యుక్తముగా ఉండును. శ్రుతాహి దృష్టాశ్చ మయా పరాక్రమా మహాత్మనస్తస్య రణావమర్దినః న దేవ గంధర్వ భుజంగ రాక్షసా భవంతి రామేణ సమాహి సంయుగే. యుద్ధములో శత్రువులను సంహరించు ఆ రాముని పరాక్రమములను గూర్చి నేను వినుటయే కాదు స్వయముగా కూడా చూచినాను. యుద్ధములో దేవతలు గాని గంధర్వులు కాని నాగులు కాని రాక్షసులు కాని రాముని ముందు నిలవజాలరు. సమీక్ష్యతం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషహేత రాఘవం హుతాశనం దీప్తమివానలేరితం. చిత్రమైన ధనుస్సు ధరించి మహాబలశాలి దేవేంద్రుని వంటి పరాక్రమము కలవాడు అయిన రాముడు లక్ష్మణ సహితుడై వాయువుచే ప్రజ్వలింపచేయబడుచున్న అగ్నివలే యుద్ధభూమిలో నిలచి ఉండగా చూచి ఎవ్వడైనా ఎదురు నిలవగలడా. సలక్ష్మణం రాఘవమాజి మర్దనం దిశా గజం మత్తమివ వ్యవస్థితం సహేతకో వానర ముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. యుద్ధములో శత్రు సంహారకుడైన లక్ష్మణ సహితుడైన రాముడు శరములు అనే కిరణములతో ప్రళయకాల సూర్యుడు వలె ప్రకాశించుచు మదించిన దిగ్గజము వలె నిలచియుండగా యుద్ధభూమిలో ఆతనిని ఎవ్వడు ఎదుర్కొనగలడు. సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ చిరాయ రామం ప్రతిశోకకర్షితాం కురుష్వ మాం వానర ముఖ్య హర్షితాం. వానర శ్రేష్ఠుడవైన హనుమంతుడా, నా భర్తను లక్ష్మణుని వానర సేనా నాయకులను శీఘ్రముగా ఇక్కడికి తీసుకుని రమ్ము. రాముని గూర్చి శోకముతో కృషించి ఉన్న నాకు హర్షమును కలిగించుము. వివరణ: ఈ ఘట్టంలో దక్షిణాత్య పాఠములో 26 శ్లోకాలు ఉన్నవి. ఇవి తనతో రాముని వద్దకు రమ్మని పలికిన హనుమంతుని మాటలకు సీత చెప్పిన సమాధానము. దీనిలో 3 అంశములు ఉన్నవి. తాను హనుమంతుని వీపుపై ఎక్కి వెళ్ళుటచే రాబోవు అపాయముల వర్ణనము, పరపురుషుని స్పృశించను అను తన నియమము, రామ పరాక్రమ అతిశయ వర్ణనము. మొదటి విషయమే అతి విస్తృతముగా 20 శ్లోకాలలో వర్ణింపబడినది. రెండవ అంశము 2 శ్లోకాలలో చెప్పబడినది. దీనిని బట్టి సీత
తనకు హనుమంతునకు అపాయము రావచ్చునని, కార్యభంగము కలుగునని ఈ విషయాలకే రెండవ అంశం కంటే ఎక్కువ ప్రాధాన్యము ఇచ్చుచున్నట్లు కనబడుచున్నది. ఇంకా మూడవ అంశమైన రాఘవ పరాక్రమ వర్ణనానికి ఇక్కడ ఆవశ్యకతయే లేదు. దాని విషయమున హనుమంతునికి కూడా విప్రతిపత్తి లేదు కదా. అతడు కోరినదల్లా సీతను శీఘ్రముగా రాముని వద్దకు చేర్చి వారి దుఃఖమును తొలగించుట. వాస్తవానికి రెండవ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం సముచితం. అందుచేత ప్రాచ్యపాఠము బాగున్నట్లు తోచుచున్నది. దానిలో ఈ ఘట్టములో 5 శ్లోకాలు ఉన్నవి. 2 శ్లోకాలలో సీత హనుమంతుని గమన వేగమునకు ఆగలేక తాను సముద్రములో పడిపోయి జంతువులకు ఆహారమై పోవుదును అను ఆశంకను వ్యక్తపరచినది. తరువాతి 2 శ్లోకాలలో పరపురుష స్పర్శ తాను చేయదుగాన హనుమంతునితో వెళ్లే ప్రసక్తి లేదన్నట్లు చెప్పి 5వ శ్లోకములో రాముణ్ణి శీఘ్రముగా తీసుకుని రమ్మని ఈ 66వ శ్లోకములో వలె హనుమంతుని కోరినది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 37 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ